రామాయణం బాలకాండలో అంతర్లీనంగా చాలా కథలు ఉన్నాయి. అందులో కొన్ని చూద్దాము. సగర మహారాజు గంగావతరణానికి ఆద్యమైన కథ. సూర్యవంశానికి చెందిన మహాప్రతాపవంతుడు సగర మహారాజు. ఆయన ధర్మాన్ని ఆచరించే రాజు. ప్రజలను కన్న బిడ్డలలా చూసుకునేవారు. ఆయనకు 2 భార్యలు. వాళ్లలో ఒకరికి అసమంజసుడు అను ఒక గొప్ప బలవంతుడు అయిన కుమారుడు జన్మించాడు. ఇంకొకరికి ఏకంగా 60,000 మంది పుత్రులు కలిగారు. సగరుడు అశ్వమేధ యాగం చేయాలనుకున్నాడు. అందుకు తన పుత్రులైన 60,000 మంది సగరులకు బాగా అశ్వ సంరక్షణ బాధ్యతను అప్పగించాడు. ఆ సమయంలో ఇంద్రుడు కొంత దూరం వెళ్ళిన యాగాశ్వాన్ని దాచేశాడు. దానికోసం వెతికే ప్రయత్నంలో సగరులు భూమిని తవ్వడం, అది కూడా వాళ్ళ గోళ్లతో తవ్వడం మొదలెట్టారు. అది ఎలాగో తెలుసుకుని వారు కపిల ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన వాళ్ళందరినీ సాదరంగా ఆహ్వానించి భోజనాలు పెట్టారు. అవన్నీ ఎట్లా వచ్చిననగా కామధేనువుని చూశారు. ఆ కామధేనువు మాకు కావాలని పట్టుపట్టారు. మీరు ఏదైనా అడగండి, ఆ కామధేనువు తప్ప అని ఆయన ప్రాధేయపడ్డారు. అయినా వాళ్ళు పట్టించుకోకుండా ప్రగల్భాలు పలికారు. ఎన్నో అనకూడని మాటలు అన్నారు. ఇక వాళ్ళ ఆగడాలు భరించలేక కోపంతో సగరులందరినీ భస్మం చేశారు. సగర మహారాజు ఈ వార్త విని దిగ్భ్రాంతి చెందారు. ఈ ఆత్మలు ముక్తి పొందాలంటే గంగమ్మ భూలోకానికి వచ్చి వీరి బూడిదను తాకాలి అని మునులు చెప్పారు. కానీ అది సాధించడం సులభం కాదు. ఆకాశంలో ప్రవహించే గంగా భూమికి వస్తే భూమి భరించలేక నాశనం అవుతుంది. ఆమెను సంరక్షిస్తూ భూమికి తీసుకురావడం అంత గొప్ప ప్రయాస మరింకొకటి లేదు. సగర మహారాజు ఈ కార్యం కోసం ప్రయత్నిస్తూనే కన్నుమూశారు. తర్వాత ఆయన మనవడు అంశుమంతుడు కూడా ప్రయత్నించాడు. కానీ అది సాధ్యపడలేదు. గంగమ్మను కట్టడి చేయడం అనేది దేవతలు భయపడే విషయం. అయినా ఆ ఆశ వంశపరంపరంగా ముందుకు సాగింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం, తండ్రికి తన పిల్లల పట్ల ఉన్న ప్రేమ ఎంత గొప్పదో, అలాగే మనుషులకు మోక్షం ఎంత అవసరమో సగరుడు మరియు అతని వంశస్థులు చేసిన ప్రయత్నం వల్ల పితృకర్మ గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ప్రయత్నం ఫలితాన్ని వెంటనే ఇవ్వకపోయినా సరైన సంకల్పం వంశానికి మహోన్నత గౌరవాన్ని తీసుకురావచ్చు. మంచి పనుల్ని మొదలు పెట్టడంలోనే గొప్పతనం ఉంది. ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి కిరణ్మయి పేరి.